the principals who have come here of different colleges, and Manoj sir who is not here, and our Ramna Reddy sir, and all the people and the staff who have come from different colleges. And I would like to even thank, actually this event could not be possible if there is no support of youth students, especially the organizing team, each and every people, the core committee, the coordinators of the event, Prakash, Chandrasekhar and Akhil, and even the DJ committee, DJ Rohit and Sunny, all these people, and Karthik for the treasurer, Manideep for the treasury department, which is a very crucial department for our event to be succeeded. And next, coming to this cultural program, by keeping, and you will be seeing it the next how they will be performing. And I would like to thank each and every audience who is present here for their gracious support to make this event more successful and make more. Sir, dialogue today's start చేద్దామని అనుకుంటున్నాము. Sir, please sir, ఒక్క dialogue. First, thanks for giving this opportunity. Now, మీరందరూ కోరుకున్నట్లు నార్మల్గా అందరికీ తెలుసు నేను ఏ డైలాగ్ చెప్తాను. పాండవులు కౌరవులు యుద్ధ విద్యలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ విద్యా పరీక్ష చేసుకునే టైంలో కర్ణుడు ఎంటర్ అయితే ద్రోణాచార్యుడు కర్ణుడు ఎవరు అని అడిగితే సూతపుత్రుడు అని చెప్తాడు. అయితే సూతపుత్రుడు ఎందుకు అర్హుడు కాదని ద్రోణాచార్యుడు అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఆచార్యదేవా ఏమంటివి జాతి నిపుణుల సూతపుత్రుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కారాదు. ఇది కుల పరీక్షయే ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అతి దూక్షాకరమైన నీ జన్మం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులము. ఇంత ఏల అశ్వత్మితాపకుడు కురుగుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య అయిన గంగా గర్భమున జన్మించలేదా. ఈయనది ఏ కులము. నాతో చెప్పిందివేమయ్యా. మా వంశ మూల పురుషులకు వశిష్ఠుడు దేవవేశి అయిన ఊర్వశి పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరుచు మత్స్యగనితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రి ధృతరాష్ట్రుని, మా పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాచితే ధర్మ నిర్మాణ చెడుని మీతే కీర్తించబడుతున్న ఈ యుధరదేవుని కనలేదా. సందర్భానుసారాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యతను సంకరించుకున్న మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము ఎను వ్యర్థవాదనలెందుకు. ఇది అయిపోయిన తర్వాత కౌరవులు పాండవులు జూదమాడతారు. జూదమాడిన తర్వాత పాండవులు రాజ్యాన్ని కోల్పోతారు. కృష్ణ రాయబారం ఫెయిల్యూర్ అవుతుంది. యుద్ధం అనివార్యమవుతుంది. యుద్ధంలో కర్ణుడు పాండవులను చంపుతాడేమోనన్న భ్రమతో కుంతిదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధన్ని వదిలి ధర్మరాజుతో చేయగలపమని చెప్తుంది. అప్పుడు కర్ణుడు తల్లితో చెప్పేది. తల్లితో కర్ణుడు, పుత్ర ప్రేమ మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా. కన్న కొడుకు ఏమయ్యాడోనని పరిశీలించక పరితపించక హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. నాడెక్కడేర్చింది తల్లి ఈ ప్రేగుబంధం. అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మటి లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేని నాడు ఈనాటి ఈ ప్రేమ బంధం ఏ కాష్టంలో కలిపేది తల్లి. ఈనాడు కర్ణుడు ఒక రాజయ్యాడు కనుక ఆజరంగాన నీ బిడ్డల పాలటి యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కర్ణుడు నీరు నింపుకుంటున్నావే. ఇదేనమ్మా మాతృ ప్రేమ అంటే, ఇదేనమ్మా తనయుడిపై తల్లి చూపే మమకారం.
ఏమమ్మా, ధర్ముడికి ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పౌరుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయి, కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన భాస్కర వరలబ్ధుడు కన్నుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీ మనసు అంగీకరించలేకపోయిందా? కనీసం ఎవరో దిక్కుమాలిన బిడ్డ నాకు దొరికాడని స్తన్యమించి లాలించి ఉంటే నా బతికిలా నక్కలు పీకన కలీపురం అయ్యేదా? అమ్మ, దుర్యోధనుడు లేకపోతే కన్నుడు ఈనాడు నీ ముందు ఇలా నిలిచేవాడు కాదు, ఈనాడు ఆత్మహత్య చేసుకునేవాడు. రాజ్యమాతను ఏదైనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మొగటం లేని మహాధికారాన్ని నా మానసికం నుంచిన మహామానసుడమ్మా నా రారాజు. పాండవులతో సుయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కన్నుడే నా సైన్యం, నా జనం, నా బలం, నా ప్రాణం, నేనే కన్నుడు, కన్నుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా కౌరవ వాంగ్మయుడు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా గ్రహించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్నాను స్నేహమూర్తమ్మ నా రారాజు. అలాంటి దుర్యోధనుడితో నేయాన్ని కయ్యం చేసుకుని ధర్మజుడితో చేయి కలిపేటంత మందుని కాదమ్మా. ఇంకేమైనా కావాలంటే కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతారు. ఏమిటి? యుద్ధరంగంలో పాండవులను వధించరాగా? శబాస్. పాండురాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పనిచేయని వాడు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే కానీ అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇక మిగిలింది అర్జునుడు, వరిభంజనుడు. అమ్మ, అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, దుర్యోధను నన్ను ఆవహిస్తాడు. మిగిలేది కన్నుడా కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. ఈ కన్నుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుల 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ భీమ ధర్మ మాద్రేయుల 5గురు. 6గురు బిడ్డల తల్లి, నీ కొడుకుల 5గురే పంచపాండవులే. సెలవు మాత, సెలవు.
మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. కానీ వారు చెప్పిన డైలాగే మళ్ళీ చెప్తే మీకు బోర్ కొడుతుంది. కాబట్టి కులము కులము అను వ్యర్థ వాదములు ఎందుకు అన్న తర్వాత 10 సెకండ్లకే భీష్ముడు లేస్తాడండి. భీష్ముడు లేచి సూతుడైనా కానీ యుద్ధం చేయడానికి ఒక అర్హత ఉంటుందండి. ఆ అర్హత ఏంటంటే అతడు సూతుల్లో రాజు అయితే వస్తుంది అంటాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చేసి, ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదాగ్రామమై వెలుగొందు అంగరాజ్యమునకి ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న చక్ర కిరీటము వేగముగ తెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురిచిరమణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుము. పరిజనులారా పుణ్య భాగీరథి నదీతో ఎములను అందుకొనడు. కళ్యాణ భక్తులారా మంగళతూర్యారవములను సుస్వరముగా మ్రోగనిండు. వంది మరదులారా కర్ణ మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగరులారా ఈ రాజాసూతునకు పాల భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సవలబ్ధ సహజ కవచ కర్ష వజ్ర ప్రభాతి నిజ వాంచల చలవేగ వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతద సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించద. ఇదొక డైలాగ్ అండి. దీని తర్వాత దుర్యోధనుడు మహేసభకి వెళ్ళి పరాభవం పడతాడు. పరాభవం తర్వాత ఆయన హస్తినాపురానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన పడే పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికత్తహాసము ఎంత మరువు ఎత్తించినను మరుపమునకు రాక హృదయ శ్రీరాయమానములైన నీ పరిహాసారవములే నా కన్నపటములను పయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాశి జనిత రాకా సుధాకర వరువంశ సముత్పన్న మహోత్పన్న క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూర సూరవరేణ్యులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభివ్రత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారేయుండైన రాధేయుండకు మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృతయ్యి పగులబడి నవ్వుటయ్యా. అహో తన పతులతో సముడనైన నన్ను పక్కగా సంభావింపక సమ్మానింపక గృహధర్మ పరిత్య చేయి లజ్జా విముక్తయ్యై ఇట్టు ఇందరి ఎదుట నన్ను ఈ విధముగా గేలి చేయుటయ్యా. అవునులే ఆ పైచుమాలిన స్త్రీకి సిగ్గేమి ఎగ్గేమి. వంతున మగల ముందొక మగనితో క్రీడ సలుపు ఆ స్త్రీకి సిగ్గేమి. ఆ తర్వాత వచ్చేసి ఈ డైలాగ్ కొంచెం అయిందండి, క్షమించండి, గొంతు కొంచెం బాగాలేదు. దాని తర్వాత ఇప్పుడు ఎలాగో సీనియర్ ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి మనం మన జూనియర్ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక డైలాగ్, ఇదే జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ ఈ పాసములు సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయముతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారం. నేటి నుండి దేవుడు అధికుడు నరుడదముడు అన్న కించ భావ. ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ సదా మీ అభిమానానికి పాత్రుడు మీ శ్రీరంగనాథ్. సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. డైలాగ్ నాకన్నా బాగా చెప్పాడు. వెరీ గుడ్. అదంతా సార్ చొరవండి, మీరు అలా ఏమనుకోకండి. కంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి. అవునో కాదో
అడగ కందిన మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు నిన్నే సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే